గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. టుడే సివిక్స్ సెకండ్ ఇయర్కి సంబంధించి పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంటు, ముల్కీ నిబంధనలు, సకల జనుల సమ్మె, హైదరాబాద్ రాష్ట్రం, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, మిలియన్ మార్చ్, విశాలాంధ్ర, 1969 తెలంగాణ మూమెంట్, శ్రీకృష్ణ కమిటీ, వీటికి సంబంధించిన వివరణలను మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. రైట్ అన్న, చూడండి, అసలు ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే ఏంటి, పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏంటి, ఎవరి మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని పెద్ద మనుషుల ఒప్పందం అంటారు, దాంట్లో ఏ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. చూడాలన్నా 1956 ఫిబ్రవరి 20, 1956 ఫిబ్రవరి 20న తెలంగాణ ప్రాంతం తరపున కొంతమంది పెద్ద మనుషులు, ఆంధ్ర ప్రాంతం తరపున కొంతమంది పెద్ద మనుషులు కలిసి చేసుకున్న ఒప్పందాన్నే పెద్ద మనుషుల ఒప్పందం అని అంటారు. ఓకే, చూడన్నా, ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1956 ఫిబ్రవరి 20న జరిగింది. తెలంగాణ ప్రాంతం తరపున బూర్గుల రామకృష్ణారావు, ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఓకే, హెచ్వైడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేవీ రంగారెడ్డి గారు, గౌతు లచ్చన్న, వీరందరూ కూడా తెలంగాణ ప్రాంతం తరపున ఉన్నటువంటి పెద్ద మనుషులు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం తరపున ఉన్నటువంటి పెద్ద మనుషులు బెజవాడ గోపాలరెడ్డి, అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బెజవాడ గోపాలరెడ్డి, మరియు సత్యనారాయణ, నీలం సంజీవరెడ్డి మొదలైన వారు ఆంధ్ర ప్రాంతం తరపున పెద్ద మనుషులుగా వ్యవహరించారు. నీలం సంజీవరెడ్డి ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశాడు నీలం సంజీవరెడ్డి. ఓకే, వీరందరూ కూడా ఆంధ్ర ప్రాంతం తరపున పెద్ద మనుషులు. ఈ వీరి మధ్య కుదిరినటువంటి ఒప్పందాన్నే పెద్ద మనుషుల ఒప్పందం అని అంటారు. ఓకేనా? రైట్. చూడండి, మరి వారి మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఏంటంటే మంత్రుల యొక్క నిష్పత్తిని 6:40 60-40గా పేర్కొనడం జరిగింది. సరే, 60-40గా పేర్కొనడం జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి 60% మంత్రులు ఉంటే తెలంగాణ ప్రాంతానికి ఓకే, మంత్రుల నిష్పత్తిని 60-40%గా నిర్ణయించారు. 60% ఆంధ్ర ప్రాంతానికి మంత్రి పదవులు, 40% తెలంగాణ ప్రాంతానికి మంత్రి పదవులు కేటాయించారు. ఈ 60% ఆంధ్ర ప్రాంతానికి కేటాయించారు. అయితే ఈ 40%లోనే తెలంగాణకు 3 లేదా 5 ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖలను కేటాయించాలి అని వారు పేర్కొన్నారు. హోంశాఖ, ఆర్థిక శాఖ, నీటిపారుదల, ఈ 3 శాఖలను తెలంగాణ ప్రాంతం వారికి కేటాయించాలనేది ఒక ఒప్పందం. ఈ ఒప్పందాన్ని వారు పూర్తిగా ఉల్లంఘించారు. ఒక ప్రాంతానికి చెందిన వారు ముఖ్యమంత్రి అయితే మరొక ప్రాంతానికి చెందిన వారు ఉప ముఖ్యమంత్రి కావాలి. ఒక ప్రాంతానికి సీఎం అయితే ఇంకొక డిప్యూటీ సీఎం అనేది ఒక ఒప్పందం. ఆ ఒప్పందాన్ని వాళ్ళు ఉల్లంఘించడం అనేది జరిగింది. చూడండి, ఈ తెలంగాణ ప్రాంతం తరపున పెద్ద మనుషులు, ఆంధ్ర ప్రాంతం తరపున కొంతమంది పెద్ద మనుషుల మధ్య జరిగిన ఒప్పందమునే పెద్ద మనుషుల ఒప్పందం అని అన్నారు. ఓకేనా? ఆంధ్ర ప్రాంతం తరపున బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి ప్రముఖులు, తెలంగాణ ప్రాంతంలో బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి ప్రముఖులుగా ఉన్నారు. ఈ ఒప్పందం 1956 ఫిబ్రవరి 20న జరిగింది. ఓకేనా? రైట్. ఇక ముల్కీ నిబంధనలు. ఓకే, ముల్కీ నిబంధనలు అంటే ఏందో చూద్దాం. చూడన్నా, తెలంగాణ ప్రాంతంలో 12 సంవత్సరాలు ఎవరైతే నివసించి ఉంటారో వారికి స్థానికత అనేది లభిస్తుంది అనేది ముల్కీ నిబంధన. మరి
ఆ ముల్కీ నిబంధన 12 సంవత్సరాలు ఉండాలి అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే కుట్రపూరితంగా 4 సంవత్సరాలే చేశారు. అంటే 8 సంవత్సరాలు తగ్గించారు. 8 సంవత్సరాలు తగ్గించి ఎన్ని సంవత్సరాలుగా మార్చలేదని 4 సంవత్సరాలుగా మార్చడంతో తెలంగాణ ప్రాంతానికి చెందవలసినటువంటి 50,000 ఉద్యోగాలు వారు ఆంధ్ర వారికి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, దేని కారణంగా? ముల్కీ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా. ముల్కీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? స్థానికత్వ పరిరక్షణల గురించి తెలియజేస్తున్నాయి. ఇక్కడ రాస్తున్నటువంటి స్థానికత్వ పరిరక్షణలు, స్థానికత్వ పరిరక్షణల గురించి తెలియజేస్తున్నాయి. ఓకేనా? వీటిని ఉల్లంఘించడం అనేది జరిగింది. ఎవరు ఉల్లంఘించారు? ఆంధ్ర ప్రాంతం వారు ఉల్లంఘించడం జరిగింది. చూడండి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రీజనల్ కౌన్సిల్ బోర్డును కూడా ఆంధ్ర పాలకులు రద్దు చేశారు. ఈ రద్దు చేసిన కారణంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాథమిక మాధ్యమిక విద్యల గురించి, నీటిపారుదల గురించి, మరియు గ్రంథాలయాలు మొదలగు చెరువులు మొదలగు వాటికి సంబంధించినటువంటి అన్యాయం అక్రమాలు జరిగిన వాటిని ప్రశ్నించే నాదుడనేవాడు లేకుండా పోయాడు. కారణం ఏంటి? తెలంగాణ రీజనల్ కౌన్సిల్ బోర్డును రద్దు చేయడం వలన. ఓకే, అంటే ఆంధ్ర పాలకులు తెలంగాణ వారితో కూర్చుకున్నటువంటి ముల్కీ నిబంధనలన్నీ కూడా వారు ఉల్లంఘించారు. స్థానికత్వ పరిరక్షణల గురించి తెలియజేస్తుంది ముల్కీ నిబంధన. ఓకేనా? రైట్ కదా. అండ్ నెక్స్ట్ వన్, సకల జనుల సమ్మె. సకల జనుల సమ్మె చూడండి, ఇక్కడ సకలం నుండి అందరూ. చూడండి, తెలంగాణ ప్రాంత విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని కుల సంఘాలు కలిసి ఈ సకల జనుల సమ్మెను నిర్వహించడం జరిగింది. సకల జనుల సమ్మెను నిర్వహించడం జరిగింది. ఎప్పుడు నిర్వహించాలి సకల జనుల సమ్మెను? 2011 సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 24 వరకు ఈ సకల జనుల సమ్మెను నిర్వహించడం జరిగింది. దాదాపుగా చూడండి 40 రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయే విధంగా 40 రోజుల పాటు సకల జనుల సమ్మెను నిర్వహించడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా రైల్ రోకో, జైల్ బరో, రోడ్లపై వంట వార్పు, తెలంగాణ ధూంధాం, పెండౌన్, గన్డౌన్ మొదలగు అనేక సహాయ నిరాకరణ, అనేక కార్యక్రమాలను తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని కుల సంఘాలు జేఏసీలుగా ఏర్పడి ఈ సకల జనుల సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. దాదాపు సకల జనుల సమ్మె 40 రోజుల పాటు కొనసాగి జనజీవనం స్తంభించిపోయే విధంగా ఈ యొక్క సమ్మె నిర్వహించడం జరిగింది. సకల జనుల సమ్మె, సకల జనుల అనుకునేది సకల జనుల సమ్మె. ఓకే కదా, రైట్. ఈ సమ్మె ఫలితంగానే కేంద్ర ప్రభుత్వము దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రత్యేక రాష్ట్రాల కొరకు చేసినటువంటి ఉద్యమాలలో సకల జనుల సమ్మె అనేది అత్యంత ప్రధానమైనదిగా చెప్పవచ్చును. ఈ సకల జనుల సమ్మె ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఓకే, ఈ ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారు. ఆ ప్రాణ త్యాగాలు అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చింది. ఓకే, సమ్మె సకల జనుల సమ్మె యొక్క కారణము తెలంగాణ ప్రాంత విద్యార్థులు అమరులు కావడం మరొక కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డారు. ఓకేనా? ఇది ఎన్ని రోజులు జరిగింది సకల జనుల సమ్మె? 40 రోజులు జరిగింది. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. రోడ్లపైనే వంట వార్పు చేసుకున్నారు. ఓకే, మరియు జైలు బరువులు చేశారు, రైలు రోకోలు చేశారు, తెలంగాణ ధూమ్ధాం, రకరకాల ఉద్యమ పద్ధతులు, సాగర
నెక్స్ట్ అన్న హెచ్వైడి రాష్ట్రం. హెచ్వైడి అంటే హైదరాబాద్. హైదరాబాద్ రాష్ట్రం. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, ఏంటిదన్నా హైదరాబాద్ ఏంటి రాష్ట్రం ఏంటి సార్ అని రావాలి, అవునా? ఎస్, హైదరాబాద్ అనేది ఫస్ట్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్కి రాలేదు. అదేంటి సార్ హైదరాబాద్ మధ్య కదా మనకెందుకు స్వాతంత్రం రాలేదని మీకు డౌట్ రావాలి. హైదరాబాద్ నిజాం నవాబు పరిపాలిస్తూ ఉన్నాడు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వస్తే హైదరాబాద్కు రాలేదు. ఎందుకంటే హైదరాబాద్ నిజాం నవాబు పరిపాలిస్తూ తనకు తానుగా స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటాడు ఆగస్టు 27న 1947లో. ఆగస్టు 27న తనకు తానే స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. ఇది నా ప్రత్యేక సంస్థానము, ఇది నా రాజ్యము, ఈ రాజ్యం పైన మీ జోక్యం అవసరం లేదు అని చెప్పేసి ఆయన స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. తర్వాత క్రమంలో ఎప్పుడైతే నిజాము నవాబు పైన ఆర్మీ లేదా సైనిక దళాలు తిరుగుబాటు చేయడం ఫలితంగా, సైనిక చర్య ఫలితంగా నిజాము నవాబు ఓటమిని అంగీకరించి పారిపోవడంతో భారతదేశంలో హైదరాబాద్ అనేది విలీనం అవుతుంది. చూడండి, సైనిక తిరుగుబాటు అనంతరము హైదరాబాద్ బాధ్యతలను జనరల్ జస్టిస్ చౌదరి చేపట్టడం జరిగింది. జనరల్ చౌదరి హైదరాబాద్ బాధ్యతలు చేపట్టినాడు. అయితే హైదరాబాద్ ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగినటువంటి సందర్భం అది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వలన హైదరాబాద్లో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దాలంటే ఒక సీనియర్ ఐసీఎస్ అధికారి ఎవరైనా కావాలి అని భావించి ఐసీఎస్ అధికారి అయిన విల్లోబి, ఇక్కడ రాస్తున్నాడు విల్లోబి అనే ఐసీఎస్ అధికారిని నియమించడంతో అక్కడ పరిస్థితులు కొంతవరకు సద్దుమణిగినాయని చెప్పవచ్చును. తదనంతరము హైదరాబాదుకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకొని హైదరాబాద్ను పరిపాలించడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు, ఎక్కడున్నాడా ఇక్కడ చూడండి, బూర్గుల రామకృష్ణారావు ఈ హైదరాబాద్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాటి నుంచి నేటి వరకు హైదరాబాద్లో మిగులు బడ్జెట్ ఉంటుంది. చూడండి ఇక్కడ రాశాను, మిగులు బడ్జెట్. ఆదాయం ఏమో ఎక్కువ, ఖర్చు ఏమో తక్కువ. ఆదాయం ఎక్కువ వస్తుంది హైదరాబాద్లో, ఖర్చు మాత్రం తక్కువ ఉంటుంది. నాటి నుంచి నేటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ అనేది మిగులు బడ్జెట్తోనే కూడుకొని ఉన్నది. ఓకేనా? ఇది హైదరాబాద్ రాష్ట్రము. హైదరాబాద్ రాష్ట్రానికి ఎవరి వల్ల విముక్తి కలిగింది? హైదరాబాద్ ప్రాంతానికి సైనిక దళాల తిరుగుబాటు లేదా సైనిక చర్య వలన హైదరాబాద్కు విముక్తి లభించింది. లభించడానికి కారకుడు భారతదేశ మొట్టమొదటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క కృషి, సైనిక చర్య వలన హైదరాబాద్ విముక్తి లభించింది. అనంతరము ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జనరల్ చౌదరి పదవి బాధ్యతలు చేపట్టడం, అనంతరం సాయుధ తిరుగుబాటు జరిగినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ పరిస్థితులు అంచడం కోసము, చక్కదిద్దడం కోసం హైదరాబాద్లో పరిస్థితులను విల్లోబి ఐసీఎస్ అధికారిని నియమించడం, పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత హైదరాబాద్కి ఎన్నికలు నిర్వహించడం, కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం, బూర్గుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కావడం అనేది జరిగింది. హైదరాబాదు మిగులు బడ్జెట్తో కూడుకొని ఉన్నది. నాటి నుంచి నేటి వరకు హైదరాబాదు మిగులు బడ్జెట్తోనే ఉన్నది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్. ఓకే, మనకు స్పేస్ లేదు కాబట్టి ఇక్కడే చెప్తున్నాను, వినండి. ఓకేనా? ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు 10 సంవత్సరాల పాటు ఉంటుంది. ఎవరెవరికినా? ఆంధ్ర ప్రాంతానికి మరియు తెలంగాణ ప్రాంతానికి, ఈ రెండింటికి కూడా హైదరాబాద్ అనేది 10 సంవత్సరాల పాటు ఉమ్మడిగా కొనసాగవచ్చును అని ఆంధ్రప్రదేశ్
పునర్విభజన చట్టం 2014 పేర్కొనడం జరిగింది. 2014 పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. ఓకేనా? ఏమని? ఉమ్మడిగా రాజధాని హైదరాబాద్ అనేది ఉంటుంది రెండింటికి కూడా. ఆ 10 సంవత్సరాలలోపు వారు సొంతంగా రాజధాని నిర్మించుకోవాలి అని ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. సరే, వాళ్ళు ముందే రాజధాని ఏర్పాటు చేసుకున్నారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మిలియన్ మార్చ్ చూడన్నా. ఈ మిలియన్ మార్చ్కి స్ఫూర్తి ఏంటంటే, మిలియన్ మార్చ్కి స్ఫూర్తి ఏమిటంటే ఈజిప్టు రాజధాని కైరో. ఈజిప్టు రాజధాని కైరో. ఓకేనా? ఈజిప్టు రాజధాని కైరోలో 1 మిలియన్ మంది ప్రజలు అక్కడ ప్రభుత్వాన్ని మార్చడం కోసము వారు విపరీతంగా ధర్నాలు, రాస్తారోకలు నిర్వహించడం జరిగింది. వారు రాస్తారోకలు, ధర్నాలు నిర్వహించడం ఫలితంగా ఈజిప్టు రాజధాని కైరోలో ప్రభుత్వం మారిపోయింది. దీనిని స్ఫూర్తిగా తీసుకొని మన వాళ్ళు 1 మిలియన్ మంది ప్రజలు ట్యాంక్ బండ్పై చేరుకొని ఉద్యమించాలి, తెలంగాణ వాదాన్ని కేంద్రానికి తెలియజేయాలి అని 2010 మార్చి 10వ తారీఖున మిలియన్ మార్చిని నిర్వహించడం జరిగింది. మార్చి 10వ తారీఖున నిర్వహించడం జరిగింది. 1 మిలియన్ మంది ప్రజలు మిలియన్ మార్చ్కి అటెండ్ అయి తెలంగాణ ప్రజల యొక్క ప్రత్యేక రాష్ట్ర కాంక్షల కేంద్రానికి తెలియజేశారు. దీనికి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ నాయకత్వం వహించారు. మిలియన్ మార్చికి వెళ్తున్నటువంటి సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అనేక రకాల ఆటంకాలను ఏర్పరిచినాడు. జిల్లా బోర్డర్లలో పోలీస్ చెక్ పోస్టులను పెట్టి హైదరాబాద్కు ప్రజలు చేరుకోకుండా, ఈ తెలంగాణ వాదాన్ని వినిపించకుండా చేయాలనే ఒక సంకల్పంతో ఆయన చెక్ పోస్టులు పెట్టాడు. మన తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం చేశారు? హైదరాబాదులో పిల్లి ఉన్నట్టుగా నమ్మించి ఒక బస్సుని లేదా ఒక వెహికల్స్ని ఏర్పాటు చేసుకొని ఆ వెహికల్స్కి పెళ్లి బ్యానర్లు పెట్టి ఒక వరుడిని వధువును తయారు చేసుకొని పెళ్లి ఉన్నట్టుగా నమ్మించి హైదరాబాద్ ప్రాంతానికి చేరుకొని ఈ మిలియన్ మార్చ్ని విజయవంతం చేసి కేంద్రానికి తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కోరుకుంటున్నారనే కోరికను తెలియజేశారు. దీనికి నాయకత్వం వహించిన ఉన్నారా? ప్రొఫెసర్ కోదండరామ్ సార్, జేఏసీ రాజకీయ జేఏసీ చైర్మన్గా ఉన్నారు. మార్చి 10, 2010లో 2011లో ఈ మిలియన్ మార్చ్ నిర్వహించడం జరిగింది ట్యాంక్ బండ్ పైన. ఓకేనా? రైట్. నెక్స్ట్ విశాలాంధ్ర. ఓకే, తెలంగాణ ప్రాంత ప్రజల్లోను అటు ఆంధ్ర ప్రాంత ప్రజల్లోను ఉన్నటువంటి వైషమ్యాలను, విభేదాలను తొలగించడం కోసము ఆంధ్ర పాలకులు కొందరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము విశాలాంధ్ర అనేటువంటి పదాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలను తొలగించాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య ఉన్నటువంటి విభేదాలను, వారి మధ్య ఉన్న వైషమ్యాలను తొలగించి విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేద్దామనే ఆలోచనతోని కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నది. దీనికి అప్పటి సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. ఓకే, 2 రాష్ట్రాల వారు, ఆంధ్ర ప్రాంతం వారు, తెలంగాణ ప్రాంతం వారు ఇద్దరు కూడా తెలుగు మాట్లాడుతున్నారు. తెలుగు మాట్లాడే వారంతా కూడా ఒక రాష్ట్రంగా ఏర్పడితే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చి వాళ్ళు విశాలాంధ్రని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో
కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తే దానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా మద్దతు తెలియజేసింది. ఓకే, నెక్స్ట్ 1969 మూమెంట్. 1969 మూమెంట్ 1969 ఉద్యమం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మెడికల్ సీట్లలో అడ్మిషన్స్ కల్పించకపోవడము. మంచి ర్యాంకులు వచ్చినప్పటికీ కూడా మెడికల్ సీట్లలో వారికి ప్రవేశ అర్హత కల్పించలేదు, నిరాకరించారు. ఓకే, అయితే దీనికి నిరసనగానే 1969లో ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన రవీంద్రనాథ్ అనే విద్యార్థి మొట్టమొదటిసారిగా నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఈ దీక్షకు 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా మద్దతును తెలియజేశారు. పులివీరన్న, సత్యనారాయణ రాజు మొదలగు వారు విద్యార్థులు ఈ 1969 మూమెంట్కి తమ మద్దతును తెలియజేశారు. ఓకే, ఇది మనకు 5 మార్క్స్గా కూడా అడుగుతాడు. నిన్న మనం చెప్పుకున్నాము మొత్తం అన్ని అంశాలు, నిన్న చెప్పినటువంటి అన్ని అంశాలు 5 మార్క్స్ రాయాల్సిందే. మీకు 8 పాయింట్స్ చెప్పాను. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి, ఇవన్నీ 2 మార్క్స్ కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్కి మనము కొంతవరకే రాయాలి. ఓకే, వచ్చిందని మొత్తం రాయద్దు. ఎంతవరకు రాయాలన్నా 1969 తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, మెడికల్ సీట్లలో తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ప్రవేశార్హత కల్పించలేదు. ఆ కల్పించిన కారణంగానే 1969లో రవీంద్రనాథ్ అనే విద్యార్థి ఖమ్మం జిల్లా పాల్వంచలో నిరాహార దీక్ష చేపట్టినాడు. ఈ దీక్షకు విద్యార్థులు ఓయూకేయూ విద్యార్థులు మద్దతిచ్చారు. వీరితో పాటుగా కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఈ విద్యార్థులకు మద్దతునివ్వడం జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో 370 మంది విద్యార్థులు మరణించారు. 370 మెంబర్స్, 370 మంది విద్యార్థులు తెలంగాణ కోసం చనిపోయారు 1969లో. ఆ రోజుల్లోనే 70,000 మందిని నిర్బంధించారు, అరెస్టు కూడా చేయడం జరిగింది. ఇది తెలంగాణ మూమెంట్ 1969. నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ. శ్రీకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ ప్రాంతంలో అనేక రకాల ఉద్యమాలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం వారు ఉద్యమిస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి తేల్చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఈ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తెలంగాణ ప్రాంతంలోనూ ఆంధ్ర ప్రాంతంలోనూ పర్యటించి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకొని నిజంగా వారికి ఏ రకమైన అన్యాయం జరిగిందో తెలుసుకొని ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఎవరు? శ్రీకృష్ణ కమిటీ. శ్రీకృష్ణ ఎవరింతకి? సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీకృష్ణ. ఈ కమిటీలో దుగ్గల్ అనేటువంటి ఒక సభ్యుడు కూడా ఉన్నారు. ఈ దుగ్గల్ ఎవరంటే సిబిఐ మాజీ డైరెక్టర్ జనరల్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. చూడండి ఇక్కడ రాస్తున్నాను, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ మాజీ డైరెక్టర్ జనరల్ ఎవరైనా దుగ్గల్. ఓకే, ఈ శ్రీకృష్ణ ఎవరు? సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ. ఓకే, ఈ ముగ్గురు సభ్యులు శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కలిసి ఒక కమిటీని నియమించింది కేంద్ర ప్రభుత్వం. సరే, ఈ కమిటీ ఫిబ్రవరిలో ఈ కమిటీని నియమిస్తే ఇది డిసెంబర్లో తన రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది.
ఏమేమి సూచనలు చేసింది శ్రీకృష్ణ కమిటీ అంటే రాయలసీమ 4 జిల్లాలతో కూడుకొని ఉన్నది. ఏంటి నాన్న 4 జిల్లాల ఐడియా ఉందా మీకు? చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం, ఈ 4 రాయలసీమ జిల్లాలు. ఇవి బాగా వెనుకబడి ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం కూడా అన్యాయానికి గురైంది ఆంధ్ర పాలకుల వలన. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 10 జిల్లాలను, రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలను కలిపి రాయల తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని సూచించింది. చూడండి, రాయల తెలంగాణ ఇక్కడ రాయన రాయల తెలంగాణ. ఇది ఒక సూచన మాత్రమే. మరొక సూచన ఏం చేసింది? హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించండి అన్నది. చూడండి, హైదరాబాదుని కేంద్ర పాలిత ప్రాంతం, HYD కేంద్ర పాలిత ప్రాంతము, కేంద్ర పాలిత ప్రాంతం. ఇది రెండవ సూచన. మరొక సూచన ఏంటి? 2 రాష్ట్రాలను ఏర్పాటు చేసి విడివిడిగా నదీ జలాల ట్రిబ్యునల్స్ ను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మరొక సూచన. మొత్తం 10 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది శ్రీకృష్ణ కమిటీ. ఈ శ్రీకృష్ణ కమిటీ 10 నెలల పాటు 2 ప్రాంతాల్లో పర్యటించి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందజేసినప్పటికీ కూడా పార్టీ నివేదిక పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అప్పటి కేంద్ర ప్రభుత్వము. ఇది ఒక కాలయాపన కమిటీగా మిగిలిపోయింది. తెలంగాణ ఉద్యమాన్ని కొంతకాలం పాటు నిలుపుదల చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పన్నినటువంటి కుట్రలో భాగమే శ్రీకృష్ణ కమిటీ అని తెలంగాణ ప్రాంత వాసులు భావించారు. మరి శ్రీకృష్ణ కమిటీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు మాజీ సిబిఐ డైరెక్టర్ జనరల్ ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులతోనే కమిటీ వేసేసారు. మరి ఆ కమిటీ రిపోర్టులో ఏదో ఒక నిర్ణయం తప్పనిసరి తీసుకోవాలి కదా, తీసుకోలేదు. అప్పుడు మరి ఏమని భావించాలి? ఇది ఒక కాలయాపన కమిటీ అని భావించాలి. అదే విధంగా భావించడం జరిగింది. చివరికి ఈ నిర్ణయాలు పాటించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది, అది వేరే విషయం. ఓకేనా? కాబట్టి శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు మాత్రము అది పట్టించుకోలేదు. అది ఒక కాలయాపన కమిటీగా మాత్రమే మిగిలిపోయింది. ఓకేనా? ఇంకొక క్వశ్చన్ చెప్తాము. మనకి ఇక్కడ స్పేస్ లేదు కదా నాన్న, ఎక్కడ రాద్దాము? క్వశ్చన్ ఇక్కడ రాస్తాను చూడండి. రాజ్యాంగ పరిషత్ ఇక్కడ రాస్తాను క్వశ్చన్ చూడండి. రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ పరిషత్ అసలు రాజ్యాంగ పరిషత్తు అనేది ఎందుకు ఏర్పడింది, దానిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, దానికి చైర్మన్ గా ఎవరున్నారు అనేది తెలుసుకుందాం. ఈ రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం, రూపొందించడం కోసమే ఇది ఏర్పడింది. ఈ రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశము 1946 డిసెంబర్ 9న జరిగింది. ఇక్కడ రాస్తున్నా 1946 డిసెంబర్ 9వ తారీఖున మొదటి రాజ్యాంగ పరిషత్తు సమావేశం జరిగింది. మరి రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యులు ఎంతమంది అంటే 389 మంది సభ్యులు ఉన్నారు. ఎంతమంది అన్నా? 389 మెంబర్స్. 389 మంది సభ్యులు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారు. వారిలో ప్రముఖులు జవహర్ లాల్ నెహ్రూ గారు. ఈయన ఎవరంటే భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, కేఎం మున్షీ గారు, సచ్చిదానంద సిన్హా మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ పరిషత్తులో ముఖ్యులుగా చెప్పవచ్చును. ఎవరెవరన్నా?
జవహర్లాల్ నెహ్రూ గారు. ఎవరైనా జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. నెక్స్ట్ ఈయనతో పాటు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన. మరియు సచ్చిదానంద సిన్హా, సచ్చిదానంద సిన్హా మరియు కేఎం మున్షి, కేఎం మున్షి. వీళ్ళందరూ రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఉన్నారు. దీని మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. ఓకేనా? మరి దీనికి శాశ్వత అధ్యక్షుడిగా ఎవరున్నారు, తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరున్నారో తెలుసుకుందాం. రాజ్యాంగ పరిషత్తుకి శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నియమింపబడ్డాడు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ రాసుకుంటున్నాడు, శాశ్వత అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్. తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా. ఎవరైనా సచ్చిదానంద సిన్హా. ఈయన తాత్కాలిక అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్తుకు నియమింపబడ్డాడు. ఓకేనా? దీని మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. దీనికి శాశ్వత అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా. దీని మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. మొత్తం సభ్యులు 389 మంది రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారు. వారిలో ముఖ్యులు జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, సచ్చిదానంద సిన్హా, మున్షి మొదలగు వారు ఈ రాజ్యాంగ పరిషత్తులో ప్రముఖులుగా చెప్పవచ్చును. రైట్నా? ఈ రోజులో మనము పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏమిటి, ముల్కీ నిబంధనలు ఏమున్నాయి, సకల జనుల సమ్మె ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించబడింది, తర్వాత మిలియన్ మార్చి ఎక్కడ నిర్వహించారు, ఎంతమంది ప్రజలతో నిర్వహించారు, ఎప్పుడు నిర్వహించారు, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు కొనసాగింది, మిలియన్ మార్చ్ ఏమిటి, విశాలాంధ్ర ఏమిటి, 1969 తెలంగాణ మూమెంట్ ఎలా ఉంది, శ్రీకృష్ణ కమిటీని ఎందుకోసం నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి అన్ని అంశాలను ఈ రోజు క్లాసులో మనం తెలుసుకోవడం జరిగింది. రేపటి క్లాసులో మళ్ళీ మనం మరొక క్వశ్చన్స్ మళ్ళీ మనం కలుద్దాం. రైట్ నానా? ఓకే.